మన బీచ్ సౌండ్ అలాగే మన ఫుల్ వీడియో చూసండి ఇలాంటి చేపల వీడియోలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బీచ్ బుల్లోనే చూస్తున్నారు కదా, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తుంది. చూస్తున్నారు కదా, 7 days యాటికల్ అయితే మన బోట్ అయితే ఒడ్డుకైతే వస్తుంది. చేపలు అయితే చాలా మంచి చేపలు అయితే పడ్డాయి. చేపలు అలా ఎన్ని రకాల చేపలు పడ్డాయి కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మన బోట్ అయితే రన్నింగ్లో ఉంది, ఆల్రెడీ ఒడ్డుకు వచ్చేస్తుంది. అలాగే మీకు కన్ఫర్మ్గా మన ఫిషింగ్ లవర్స్కి అయితే మంచి బెస్ట్ వీడియో ఇది. లాస్ట్ వరకు చూస్తే ఏం చేపలు పడ్డాయి, ఎలా తెచ్చారనేది 7 రోజులు కష్టం కూడా ఒక వ్యక్తి. ఎందుకంటే సముద్రంలో 7 రోజుల్లో ఒక్క కష్టం, అలాగే కెరటాలపై నుంచి ఒడ్డుకి రావడం కష్టం. మన బోట్ అయితే చూస్తున్నారు కదా. మీకు ఈ ఫిషింగ్ లవర్స్కి అనేది ఈ ఫిషింగ్ వీడియోస్ చూస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో మాత్రం. ఎందుకంటే ప్రతి వీడియో కూడా బెస్ట్ అవ్వడానికి అయితే చూస్తున్నాం, మంచి వీడియోస్. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా పెట్టడం, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతున్నాం. ఇంకా మీరు చేసే సపోర్ట్కి అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా, ఎందుకంటే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ చూస్తున్నారు కదా, మన బోట్ అయితే ఒడ్డుకైతే వస్తుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా వస్తుంది అనేది. 5 numbers అయితే వెళ్ళారు, 5గురు వెళ్ళారు. 7 days అవుతుంది వేటకెళ్ళి అయితే. మినిమం చేపలు ఏం పడ్డాయి లాస్ట్ వరకు చూస్తే ఏం చేపలు పడ్డాయి కూడా మీరు చూస్తారు, ఓకేనా. చూస్తున్నారు సముద్రం అయితే చాలా బాగుంది, క్లైమేట్ కూడా బాగానే ఉంది. మధ్యాహ్నం 3 అవుతుంది, బోట్ అయితే ఒడ్డుకొస్తుంది. చూస్తున్నారు కదా, మన రోపు టాటర్ రోప్ అయితే ఐరన్ వైర్ అయితే బోట్ తగిలించేసి ఒడ్డుకైతే లాగేస్తారు మిషన్ ద్వారా. ఏ విధంగా లాగుతారని చూడండి. మన ఫిషింగ్ లవర్స్ కన్ఫర్మ్గా చాలా ఇష్టం నాకు ఇలాంటి వీడియోలు అంటే. తీయడం అయితే నాకు చాలా ఇష్టం, మీకు చూపించడం అయితే ఇంకా ఇష్టం. ఎందుకంటే చాలా బాగుంటుంది వీడియో. లాస్ట్ వరకు చూస్తే మంచి మంచి చేపలు, చాలా ఇంట్రెస్టింగ్ చేపలు ఉన్నాయి. కింగ్ పీసులు, అలాగే పార్లు, అలాగే చాలా చాలా చెప్పకూడదు, చూస్తే మీకు అర్థమవుద్ది, ఓకేనా. చూడండి, మా బాబాయ్ మా మాయ అయితే మంచి ఇంట్రెస్ట్ మీద ఉన్నారు. ఎందుకంటే ఫిషింగ్ బాగుంటే మా మత్స్యకారులు చాలా హ్యాపీగా ఉంటారు. మరి ఫిషింగ్ బాగాలేకపోతే కొంచెం బాధగా ఉంటుంది, ఎందుకంటే మన మీద ఆధారపడి ఉంటారు కనుక కొంచెం బాధ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మన టాటర్ సాయంతో అయితే ఒడ్డుకైతే లాగేశారు. చూడ ఎంత హైట్ ఉందో, వావ్. సముద్రం వెనక్కి వెళ్తేప్పుడు అయితే అలాగా మెండి అనేది వేస్తుంది. ఆ మెండి మనిషి బోట్ లాగాలంటే చాలా కష్టం, టాటర్ లాగాలంటే చాలా కష్టపడి లాగుతారు. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఒడ్డుగా అయితే వస్తుంది మన బోట్ అయితే. చేపలు ఏం పడ్డాయో తీసేస్తున్నారు చూడండి. చూస్తున్నారు కదా, కళ్ళపార్లు, అలాగే ఉడిమిళ్ళు. చూస్తున్నారు కదా ఏం చేపలు తీస్తున్నారు. మా మాహయ్య తొంగని చూస్తున్నాడు, మా బాబాయ్ అయితే తీస్తున్నాడు. చూడండి ఏ విధంగా తీస్తారు. అలాగే చిన్న కళ్ళడుగులు, అదే పెద్ద చేపలు కుట్టే ఎర, అవి కూడా ఐస్లో పెట్టి సుడ్డి తీస్తే డబ్బులకు వస్తాయి కనుక ఇంకా ఏది కూడా బయటికి జల్లరు, అన్నీ తెస్తారు. చూద్దాం మంచి కరగడపారలు. మా మాయ అయితే మంచి స్మైల్ ఇచ్చేస్తున్నారు. చూడు ఎంత పెద్ద చేపలు తీస్తున్నారు. దీంట్లో కరగడపారలు అంటారు, ఎందుకంటే ఫ్రెష్ చేపలు కనుక కర్రీ చేసుకుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది బ్రో, ఎందుకంటే చాలా బాగుంటాయి. చూస్తున్నారా, కళ్ళపారలు, ఉడిమిళ్ళు, ఇంకా కింగి పీసులు కూడా ఉన్నాం అనుకుంటా, పడ్డాయని అన్నారు కింగ్ పీసులు. అలాగే పార్లు, సొరచేప కూడా ఉంది. ఆ సొరచేపను కూడా మీకు చూపించేస్తాను, ఎందుకంటే సొరచేప చూడడం అంటే చాలామందికి చాలా ఇంట్రెస్ట్ కదా, అది మీకు కూడా మీకు చూపిస్తాను. చూడండి, అపోలో పీస్ అవులోజ్ ఇది. చూస్తున్నారు కదా, చాలాసార్లు చూసుంటారు వీడియోలోని. అపోలో పీస్ ఒకటొకటి తీస్తున్నాను మా ఊడైతే. మరి ఇంకా 2 అపోలో పీసులు పడ్డారు బాబాయ్. చౌదీ బాబాయ్, ఒకటొకటి బాగా చూపించు. చూస్తున్నారు కదా, ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కన్ఫర్మ్గా మన ఛానల్ ఫాలో చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి ఫిషింగ్ వీడియోలు మీకోసం వేటగిలు కూడా మంచి వీడియోలు పెట్టడానికి గట్టిగా ట్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, దీన్ని మట్ట అంటారు. ఏ విధంగా ఉన్నా చూసారు కదా చేపలు, పెద్ద పెద్ద చేపలు. కన్ఫర్మ్గా ఈ వీడియో బెస్ట్ వస్తుంది గురు మీకైతే, నాకు తెలిసి. ఎందుకంటే చాలా బెటర్గా తీసాం వీడియో మాత్రం, చాలా క్లారిటీ కూడా ఉంటుంది ఈ వీడియోలో. చూస్తున్నారా, ఫైనల్గా అయితే కింగ్ పీసులు కనిపిస్తున్నాయి. ఎన్ని ఉంటాయో చూద్దాం. అవి ఎలా తీస్తారో, ఎలాగా స్టోర్ చేస్తారో సెట్కి వెళ్ళడానికి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ పట్టుకెళ్ళి ఒక వెహికల్ వేస్తారు కింగ్ పీసులు అనేవి. చూస్తున్నారు కదా, పెద్ద పీసులే ఎంత వేస్తున్నా చూడు, చాలా పెద్దవి. డివైడ్ చేయాలి, ఏ చేపలకి ఆ చేపలు డివైడ్ చేస్తారు. చూస్తారు కదా, ఇవే ఎరగా ఉపయోగిస్తారు, కళ్ళొడుగులు అంటారు. అట్లా దేనికై డివైడ్ చేసి అవన్నీ అమ్ముతారనమాట. కింగ్ పీసులు అన్నీ సెడ్కి సావుకారులు, బోట్స్ వాండర్ ఉంటారు కదా, పెద్ద వాండర్లు, వాళ్ళకి ఇవ్వడానికి పట్టుకెళ్తారనమాట. చూస్తున్నారు కదా, డివైడ్ చేస్తున్నారు. ఐసు చిన్న చేపలు డివైడ్ చేసి అప్పుడు కింగ్ పీసులు అన్నీ తీస్తారు బయటికి. ఆల్రెడీగా
ఏడు తీస్తున్నారో ఎన్ని ఉంటాయో మీకు అన్నీ చూపిస్తాను లాస్ట్ వరకు చూస్తే. ఎన్ని కింగ్ పీసులు కూడా చూస్తున్నారు కదా. మనమైతే ఆ బ్యాక్ బనీలు మనమే, కింగ్ పీసులు అయితే మనమే పట్టుకెళ్ళాలి. మా ఆయిల్ బోట్ కదా, మరి సాయం చేయాలి. చూస్తున్నారా, మినిమం ఒక 4 కిలోలు వస్తుంది. అదైతే తీస్తున్నారు. ఎన్ని ఉంటాయి చూడండి. కింగ్ పీసులు బ్రో. ఇంకా ఈ సీజన్ మొత్తం కింగ్ పీసులే పడతాయి, ఎందుకంటే ఇది కింగ్ పీసుల సీజన్. చేపలు అయితే కింగ్ పీసులే చాలా ఎక్కువగా పడతాయి ఈ సీజన్లో. చూస్తున్నారు కదా, చిన్నవన్నీ డివైడ్ చేస్తున్నారు ఓ పక్కకి, అంటే బయట అమ్ముతారు అన్నమాట. చిన్నవన్నీ వస్తారు కదా తినేవాళ్ళు కొనుక్కోవడానికి, వాళ్ళకి అమ్ముతారు అనమాట. బయట ఊరి నుంచి వస్తారు. ఫ్రెండ్స్, మన బోటు ఫిషింగ్కి వెళ్ళి చేరిందంటే మినిమం మన ఫ్యామిలీ యాకం చాలా ఆధారపడి మన మీద ఉంటారు కనుక, చాలా ఆస్తి ఉంటారు కనుక వాళ్ళు వస్తారు చూడడానికి ఏమున్నాయో ఏం లేవని. చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారు బోటు దగ్గరికి. చేపలు అయితే చాలా ఎక్కువ పడ్డాయి మా మాయ వాళ్ళకి అయితే. చూస్తున్నారు కదా ఎన్ని పీసులు పడ్డాయి ఫైనల్లో కూడా మీకు మొత్తం నేను ఎక్కడైతే చెప్తాను. చూస్తున్నారా, ఎర్రగా ఉపయోగించిన ఎర్రలు అవి. ఎర్రగా ఉపయోగిస్తే ఇలాంటి కోణంలో అవుతాయి కింగ్ పీసులు. చూస్తున్నారు కదా దేనికి డైవర్ట్ చేస్తున్నారు, ఎన్ని తీస్తున్నారు. ఇలా పట్టుకెళ్తున్నాం కదా, అవన్నీ ఒక వెహికల్ వేసి షెడ్కు అంటే కాటాకు అనేది పట్టుకెళ్తాం ఫ్రెండ్స్. అది ఏ విధంగా పట్టుకెళ్తామనేది చూడండి. నీ పట్టుకెళ్ళడానికి కనిపించాను కదా, అలాగే లాస్ట్గా అక్కడ ఎన్ని పీసెస్ వేసాం కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆ డోర్లో కార్న్లో వేసిన చిన్న పీసులు అనమాట. ఎక్కువగా పాడవకుండా చేపలు అయ్యే కార్న్లు అంటారు. ఐస్ అందులో పట్టుకెళ్తాం, అందులో టూరిస్ట్ చేస్తాం అనమాట. చేపలన్నీ ఐస్ అలా ఫ్రిడ్జ్లో పెడతాం, కూలింగ్. చాలా ఫ్రెష్గా ఉంటాయి చేపలు మాత్రం. చూద్దాం మన అల్లమా అయితే ఇంకా సాయం చేస్తున్నాడు, వీడియోగా చూస్తున్నాడు, తీయట్లేదు. ఫ్రెండ్స్, మీకైతే చాలా చాలా అంటే చాలా ఉపయోగపడతారు. ఎందుకంటే చేపలు చాలామంది ఫ్రెషింగ్లో అంటే చేపలు చూడడం చాలా ఆశపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం వీడియోలు కన్ఫర్మ్గా మేము పెట్టడానికి అయితే గట్టిగా ట్రై చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది తెలీదు మా మత్స్యకారుల కష్టాలు ఎలా ఉంటాయో, ఇలాగా ఎన్ని రోజులు వేట చేస్తే ఇలాంటి చేపలు దొరుకుతాయో, అవి ఏ విధంగా దొరుకుతాయి అనేది చాలామందికి తెలీదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 7 రోజులు వేట చాలా కష్టపడి చెయ్యాలి. 7 రోజులు వేట చేస్తే ఇలాంటి చేపలు మా వేసే తాళ్ళకైతే సిక్కుకుంటాయి. చూస్తున్నారు కదా, చాలా కష్టపడాలి. 7 రోజులకి చాలా కష్టంగా ఉంటుంది. కష్టపడితే ఇలాంటి చేపలు మనకు కొంచెం అరుదుగా దొరికితే, ఆ అరుదుగా దొరకడం మన ఫ్యామిలీ కొంచెం ఈయనగా ఉంటుంది. పెద్ద పీస్ పట్టుకెళ్ళని చూసే కింగ్ పీసు, చిన్న పీసులు కాదు పెద్ద పీసులు కింగ్ పీసులు. చూస్తున్నారు కదా కోణంలో, వాటి కోణంలు అంటారు ఫ్రెండ్స్. చాలామంది తెలీదు, కింగ్ పీస్ అని అంటారు. కింగ్ పీసులు కాదు కోణంలు. చూస్తున్నారు కదా ఎంత వేసుకున్నాయో. సొర్ర చేప ఉంది, సొర్ర చేప తీసే వరకు చూద్దాం పోనీ. సొర్ర చేప ఎన్ని ఉన్నారా బాబాయ్ తీస్తున్నాం ఫుల్గా. చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో. బోర్డు ఒడ్డు కూర్చుందంటే చాలామంది వస్తారు, చూడడానికి వస్తారు, అలాగే కూరలకు పట్టుకెళ్ళడానికి కూడా వస్తారు. ఫ్రెండ్స్, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి కన్ఫర్మ్గా. చాలా పెద్దది కింగ్ పీస్ మాత్రం 20 కిలోలు వస్తుంది అనుకుంటున్నా. మా అయితే పట్టుకున్నాడు గట్టిగా. అది ఎవరు పట్టుకుంటారు, బలి అయిపోతారు అంతవరకు పట్టుకున్నా. మా నల్లమయ్య చాలా కష్టమబ్బా. ఒడ్డు కూర్చున్న కష్టమే, సౌండ్లో ఉన్న కష్టమే. ఓకేనా, ఫైనల్గా ఎన్ని పీసులు వచ్చాయో, ఎన్ని పీసులు దొరికాయో, అలాగే ఎలా పట్టుకెళ్తాయో కూడా మీకు చూపిస్తాను చూడండి స్టోరేజ్లో. ఎందుకంటే చూడు చిన్న చేపలు కూడా తీస్తున్నారు. సొరచేప తీయలేదంటే ఇంకా చూద్దాం. సొరచేప తీస్తాడు తీయడు. సొరచేప ఉందని అన్నారు, తీస్తే మన లక్కు చూసే అవకాశం మనకు ఉంటుంది. అదిగో సొరచేప. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి మా ఫ్రెండ్స్ మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే మరి మంచి వీడియోతో కలుద్దాం. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మనం తీద్దాం. చూస్తున్నారు పెద్ద పెద్ద కింగ్ పీసులు అయితే తీసేస్తున్నారు కదా. దీనికన్నా మంచి వీడియో, దీనికన్నా బెటర్ వీడియో నెక్స్ట్ వీడియో మనం పెట్టబోతున్నాం.
చాలా బాగుంటాయి మన వీడియోలన్నీ. కన్ఫామ్గా మన ఛానల్ ఫాలో చేసిండి, ఓకేనా. చూస్తున్నారు కదా ఏ విధంగా పట్టుకుని, బర్ఫ్ పీస్ కదా, పెద్దది కదా, పట్టుకుంటారు చూడండి మన అలమ అయితే. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫైనల్గా ఏం చూస్తారంటే బండిలో వేసే చేపలు ఎన్నన్నీ మీకు చూపిస్తాంటండి, ఓకేనా. మన వెనకట్లు వచ్చేస్తే అలాగా చూస్తున్నారు కదా, చూడండి 36 పీసులు అనమాట. 36 పీసులు అంటే ఎన్ని పుంజలు తెలుసా మీకు? 9 పుంజలు కోనంలో. చూస్తున్నారు కదా, ఓకేనా. మంచి వీడియోతో కలుద్దాం, ఇంకా మరి మంచి వీడియోతో. ఓకే.